శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 16/2/2025 ఆదివారం, మాఘబహుళ చవితి మొదలుకొని 22/2/2025 శనివారం, మాఘబహుళ నవమి వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి కుంభం, బుధుడు కుంభరాశి, శుక్రుడు మీనం, కుజుడు మిథునం, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి గ్రహాలు గురువు, శని, రవి, బుధులు మరియు కేతువు, కుజుడు, మొత్తం మీద 6 గ్రహాలు చాలా మంచి ఆనుకూల్యతతో ఉండటం చేత వారి పనులన్నీ చక్కగా ముందుకు సాగుతుంటాయి. వారి అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి, లాభసాటిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా ప్రమోషన్స్ కానీ, వారు అనుకున్నటువంటి స్థలానికి ట్రాన్స్ఫర్సు, మార్పు జరిగేటట్టుగా ఉంటుంది. అలానే వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉండేటువంటి వ్యాపారాలు నిర్వర్తిస్తారు. రాజకీయ పరంగా ఉన్నవారికి మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థానం కూడా లభించేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఆనుకూల్యత, మంచి మార్కులు లభిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి వీసా వచ్చి మంచి వారికి ఎటువంటి కష్టం లేకుండా ముందుకు వెళ్ళేటట్టుగా గోచరమవుతున్నాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. అట్లానే స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల మంచి లాభసాటి వ్యవహారాలు లాభిస్తాయి. మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా అవుతాయి. విలువగల వస్తువులను కొంటారు. స్త్రీలకు మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు తప్పకుండా వారి వివాహ యోగ్యత లభిస్తుంది. అట్లానే సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. అట్లానే తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల లోపల పాల్గొని మంచి ఆనందంగా, సంతోషంగా ఈ వారమంతా గడుపుతారు. ఈ రాశి వారికి ఈ వారమంతా శుభాలే ఉన్నాయని చెప్పి తెలియజేయనమైనది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. రవి, శుక్రుడు మంచి ఆనుకూల్యత ఉండడం చేత వారి అనుకున్న పనులన్నీ సాగుతాయి. పెండింగ్ పనులన్నీ తప్పకుండా వాళ్లకు నెరవేరుతాయి. లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కేసు అనుకోండి, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కిరికిరి కేసులు అనుకోండి, వివాదాలు అనుకోండి, అన్నీ సమసిపోయి వారికి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు వీళ్ళకు ఆగిపోయినటువంటి ప్రమోషన్స్, ఆగిపోయినటువంటి డబ్బులు, ఏరియర్స్ రావడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉన్నది. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, అనుకున్న సబ్జెక్టులు అనుకున్న మార్కుల కంటే కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. ఆ ఖర్చులు తగ్గట్టుగా మీకు డబ్బు సమయానుకూలంగా చేతికి అందుతుంది. వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా ఒక అడుగు ముందుకు వేసేటట్టుగా గోచరమవుతున్నాయి. స్థిరాస్తులు కొంటా లేదా స్థిరాస్తులు పెంపొందించుకుంటాము, ఇల్లు కట్టడం అనేటువంటిది వీడికి ఆశించినటువంటి ఫలితాల లోపల ఒకటి. వీరు దాని విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. ఆలోచనలకు వాళ్లకు నెరవేరుతాయి. డబ్బు సమయానుకూలంగా చేతికి అందడం చేత వ్యవహారాల లోపల ముందుకు వెళ్తుంటారు. విద్యార్థులకు మంచి శుభ సమయమని చెప్పవచ్చు. అవివాహితులకు కూడా కొంతమేరకు ప్రయత్నం లోపల లేకుండా చేస్తే శుభవార్తలను వింటారు. అదే రకంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. పై అధికారుల మెప్పు, ఒత్తిడి 2 రకాలుగా ఉంటాయి. కనుక వీరు సమయస్ఫూర్తితోని నడిస్తే వీళ్ళకు లాభసాటిగానే ఈ వారం ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి
ఈ వారం లోపల కొంత చికాకులు, కొంత ఆఫీస్లో పనిచేసే వారికి అనుకోండి, ఇంట్లో కొన్ని మనస్పర్ధలు అనుకోండి, లేదా ఒక ఏకాభిప్రాయం రావడం కష్టంగా ఉండడం చేత వారికి మనసు కొంత చంచలం, విచారంగా ఉండడం జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆఫీస్ పనుల మీద దూర ప్రయాణాలు చేసేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటట్టుగా ఉంటుంది. మీ తోటి ఉద్యోగులు కొంత మేరకు సహకరించినట్టే ఉంటారు, కానీ కొంత ఎక్కువగా సహకరించడు. పై అధికారులకు మీ మీద 2 మాటలు చెప్పేటట్టుగా ఉంటుంది. కనుక వారితోని కూడా సమయస్ఫూర్తితోని ఒక కన్ను వేసి వారిని గమనించాలి. వినుకొని కొన్ని లాభాలు ఉంటాయి. దాంతోపాటు కొన్ని సంఘటనలు మీకు ఎదురవుతాయి. కొన్ని ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో మాత్రం కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకం విషయం లోపల కొంత మీరు ఆలోచనలోని తర్జన భర్జనలు ఉండేటట్టుగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. డబ్బు చేతికి అందుతుంది. అలానే మార్కుల కొరకు విద్యార్థులు ఎక్కువగా కష్టపడితే కానీ మంచి మార్కులు వచ్చేటట్టుగా ఉండవు. స్త్రీలకు చిన్న అనారోగ్య బాధలు, కడుపుకు సంబంధించినది లేదా నరాలకు సంబంధించినటువంటి చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. కాకపోతే మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి పదవులు, ఉన్నతమైనటువంటి విలువలు వచ్చేటట్టుగా ఈ వారం స్త్రీలకు లాభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. అలానే ఖర్చులు కూడా దాని తగ్గట్టుగా మీకు అవుతాయి. సమయానుకూలంగా మాత్రం డబ్బులు చేదకందం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ వ్యవహారాలు సమయస్ఫూర్తిగా నడుచుకోవడం అనేటువంటిది మీరు చేస్తుంటారు కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. లేదా హనుమాన్ చాలీసా, సుందరకాండను మీరు నమ్ముకోండి. తప్పకుండా మీకు కొంత మేరకు శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. మీ కుటుంబ పరంగా కొన్ని స్థిరాస్తి వ్యవహారాల లోపల కొంత పిత్రార్జితం అనుకోండి, లేదా మీకు సంబంధించినటువంటి ఆస్తులు జాడ తెలియడం, లేదా వాటి కొరకు కొంత చర్చనీయాంశంగా ఉండేటువంటి విషయం జరుగుతుంది. ఎక్కువగా వాటితోని కొన్ని మానసికమైనటువంటి విచారాలు, మాట పడడం ఈ వారంలో చెప్పదగినటువంటి సూచనలు. మీకు వెనుకొని లాభాలు కూడా జరుగుతాయి. కొంతమేరకు మీకు మీ డబ్బు కానీ మీ ఆస్తి చేతికి అందడం అనేటువంటిది జరిగేటట్టుగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. అదే రకంగా విద్యార్థులు మంచి మార్కులతోని ముందుకు దూసుకెళ్తుంటారు. అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్న వారికి వీసా లాంటివి ఏం ప్రాబ్లం కాకుండా మీకు అన్నీ సమసిపోతాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్స్ లేదా ఎప్పుడో ఆగిపోయినటువంటి పనులన్నీ జరిగి మీ డబ్బు చేతికి అందడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంది. కొంతమేరకు ఉద్యోగానికి, ఉక్రేషానికి కొంత లోను కావద్దు. మీరు కొన్ని విషయాల లోపల ఎక్కువగా చలిస్తారు. ఆ చలనం మీ మనసులోనే ఉండాలి, బయటకు రాకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా మీ ముందుకు వెళ్తుంటారు. అదే రకంగా అవివాహితులకు కొంత లాభసాటిగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ అటువంటి లాభిస్తాయి. వ్యాపారస్తులు లాభసాటిగా ఉంటుంది. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి విదేశ పర్యటనలు లాభిస్తాయి. కొన్ని వీసా లాంటివి కొంతమేరకు కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల అననుకూలంగా ఉంటుంది. కొన్ని మిశ్రమ ఫలితాలుగా చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. ఏరియర్స్ అటువంటివి లాభిస్తాయి. డబ్బు చేతికి అందుతుంది. పిల్లలకు కొంతమేరకు మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ పిల్లలకు ఏ రకంగా సదుపాయాలు చేయాలి అనేటువంటి విషయం లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కాకపోతే మీ పిత్రార్జితము లేదా మీకు సంబంధించినటువంటి ఆస్తులు జాడ తెలవడము లేదా వాటి గురించి కొంత విచారాలలో మీరు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. చిన్న అనారోగ్య బాధలు మాత్రం తప్పదు. శిరోబాధ లేదా నరాలకు సంబంధించినటువంటి చిన్న ఈ అనారోగ్య బాధలు తప్పకుండా ఉంటాయి. వాటికి తగినటువంటి వైద్యాన్ని పొందుతారు.
అట్లానే మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల ఎక్కువగా ఆలోచించి కొన్ని విషయాల లోపల ఏకాభిప్రాయం రావడం కుదరదు. దానితోనే ఎక్కువగా మీరు మనసు చంచలంగా ఈ వారం ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. అట్లానే శుక్రుడు మరియు కుజుడు మంచి శుభస్థానంలో ఉండడం వలన మీకు అనుకున్న పనులు అవుతాయి. స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందుకు దూసుకు వెళ్తుంటారు. ఆ విషయం లోపల ఆలోచించండి. మీరు తగినటువంటి స్టెప్ మీరు తీసుకొని ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. కనుక మీరు తగినటువంటి జాగ్రత్తలు తగినటువంటి మీరు ముందుకు వెళ్తే తప్పకుండా శుభ సూచనలు మీకు లాభిస్తాయి. ఈ వారంలో మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివారాధన చేయండి, హనుమాన్ చాలీసా చేయండి. తప్పకుండా శుభ పరిణామాలను పొందుతారు. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి డబ్బు చేతికి అందుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి విలువలను పొందుతారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు మంచి సీట్లు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ లేదా మంచి గుర్తింపు వచ్చేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు లేదా విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. సంఘంలో మంచి గుర్తింపు రాణింపు వస్తుంది. మీరు బీదలకు లేదా అనాథ పిల్లలకు మీరు లాభసాటిగా అంటే ఏదో రకంగా సహాయంగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. ధనాదాయం మాత్రం తప్పకుండా పెరిగేటట్టుగా కనబడుతున్నది. వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. వాటి కొరకు కొంత డబ్బులు ఎక్కువగా వెచ్చేటట్టుగా కనబడుతున్నది. దూర బంధువుల రాకతోని కొంత సందడిగా ఉండేటువంటి విషయం ఈ వారం. కొన్ని గిఫ్ట్లు కానీ కొంత బహుమతులు లేదా అవార్డు రివార్డు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. పండితులకు కానీ లేదా బాగా చదువుకున్నటువంటి స్కాలర్స్కు మంచి గుర్తింపు లేదా సన్మానాలు జరిగేటట్టుగా మీకు కనబడుతున్నాయి. ఈ వారమంతా శుభాలే జరుగుతాయి అని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. రక్తానికి సంబంధించినటువంటి బాధలు ఉండేటట్టుగా ఉంటుంది. వైద్య సేవ అవసరం పడుతుంది. అవసరం పడ్డప్పటికి కూడా బాధపడవలసినటువంటిది, భయపడవలసిన పని ఉండదు. అవాంఛనీయమైనటువంటి విషయాల నుండి బయటకు వస్తారు. డబ్బు చేతికి అందుతుంది. శుభకార్యాల లోపల పాల్గొంటారు. నూతనమైనటువంటి వస్త్రాలను కొని తెచ్చుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. విద్యార్థులకు కొంత కష్టపడితే మంచి మార్కులను పొందుతారు. అట్లానే క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ప్రయత్నం చేయండి. ఒకసారి కాకుండా రెండోసారి మూడోసారి మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతుంది. అంటే ప్రయత్నం లోపం లేకుండా చేస్తే మాత్రం మీరు సక్సెస్ కావడానికి సులువైనటువంటి మార్గం అని చెప్పి తెలియజేయడమైనది. స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది. అట్లానే విద్యార్థులు కష్టపడితే మంచి మార్కులు పొందేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల లోపలకు ఉద్రేగానికి వచ్చేటట్టుగా ఉంటుంది. కాకపోతే మీ దైవాన్ని ప్రార్థించండి, శ్రీరామరక్ష పారాయణం పఠించండి, హనుమాన్ చాలీసా చేయండి. తప్పకుండా మీకు కొంతమేరకు శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారంలో ఈ రాశి వారికి కొంతమేరకు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరి ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి చిన్న చిన్న కుటుంబ పరిశ్రమలు, చిన్న చిన్న వస్తువులు తయారీ వారికి మంచి గిరాకీ లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. చేసేటువంటి పనిని మీరు పై అధికారుల మెప్పు పొందేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. అనుకున్న డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. మీ పిత్రార్జితం కొరకు కొంత మీరు ఆలోచిస్తుంటారు. ఏ రకంగా దాన్ని డెవలప్ చేయాలని. మీ పిల్లలు దూర ప్రయాణాలలో ఉంటారు కనుక వారి గురించి ఎక్కువగా మీరు ఆలోచించడం అనేటువంటిది ఈ వారం జరుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల రంగం వారికి, స్థిరాస్తుల వ్యాపారం చేసే వారికి కూడా కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారంలో అనుకూలిస్తాయి. కొంత రెట్టింపు అంటే రేటు పెరగడం చేత మీకు డబ్బు చేతికి ఎక్కువగా అందడం జరిగేటట్టుగా వీలవుతుంది. ఈ వారం లోపల ఈ వారం అంతా మీకు శుభ పరిణామాలు అని చెప్పి తెలియజేయడం అనేది.
తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం లోపల 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శని, రవి, బుధ, శుక్రుడు. రవి బుధ ఆదిత్య యోగంగా 3వ స్థానంగా ఉన్నారు. అలానే శని 3వ స్థానం. శని కూడా చతుర్థ స్థానంలో ఉండడం వలన మంచి అనుకూల పనులన్నీ సవ్యంగా సాగుతాయి. డబ్బు చేతికి అందుతుంది. విలువగల వస్తువులను కొంటారు. సమయానుకూలంగా మీరు అన్ని పనులలో వ్యవహరించి మాట గుర్తింపు కానీ మీ మాటకు విలువలు పెరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. మీకు మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. సామాజికమైనటువంటి సేవల లోపల మీరు పాల్గొనడం చేత మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కొన్ని వస్తువులు కానీ లేదా విలువగల వస్త్రాలు కానీ మీకు లభిస్తాయి లేదా కొని తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అట్లానే మీ ఇంట్లో శుభకార్యాలోచనలు లేదా ఈ శుభకార్యాల లోపల పాల్గొనడం, వాటికి కొంత వెచ్చించేటట్టుగా ఎక్కువగా డబ్బు వెచ్చించేటట్టుగా మీకు కనబడుతున్నది. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల ఆలోచిస్తుంటారు. కొంతమేరకు స్థిరాస్తుల లాభం కూడా లాభసాటిగా వ్యవహారం నడుస్తుందని చెప్పి తెలియజేయడం అనేది విద్యార్థులకు శుభ సమయమే. అట్లానే అవివాహితులకు కొంతమేరకు ప్రయత్నంతోని లాభసాటిగా ఉంటుంది. దైవానుగ్రహం ఉంటుంది. దైవం ఆనుకూల్యత, గ్రహానుకూల్యత ఉండడం చేత మీకు పనులన్నీ చక్కగా అవుతాయి. అట్లానే స్త్రీలకు మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ప్రయత్నించండి. తప్పకుండా కొంతమేరకు ప్రయత్నం లోపం లేకుండా చేస్తే మంచి సత్ఫలితాలను పొందుతారు. అదే రకంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకు కొంతమేరకు ప్రయత్నంతోని లాభసాటిగా ఉంటుంది. ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నంతో వారి మంచి ఆనుకూల్యత లభించినట్టుగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం లోపల బుధ, కుజులు, గురువు, రాహు మంచి ఆనుకూల్యత ఉంటుంది. కనుక బుధుడు ద్వితీయ స్థానం ధనస్థానంలో ఉండడం చేత ధనాన్ని పెంపొందుతుంది. బుద్ధికి సంబంధించినది బుధుడు కనుక మీ బుద్ధిని ఉపయోగించి మంచి విషయాల లోపల మీరు అనుకూలంగా మలుచుకునేటట్టుగా వ్యవహరిస్తారు. దాంతో మీకు మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. గురువు పంచమ స్థానంలో ఉండడం వలన మీకు ప్రమోషన్స్ లేదా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి విలువలు, గౌరవం పొందేటట్టుగా ఉంటుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, మంచి గుర్తింపు, ప్రశంసలు లేదా అవార్డు, రివార్డు, సత్కారాలు అటువంటి పొందేటట్టుగా ఉంటుంది. ఎప్పుడో మీరు ప్రజెంట్ చేసినటువంటి విషయం మీద మీకు ఒక ఆహ్వానం లేదా ఒక గౌరవం లభించేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ వారం లోపల శుభ పరిణామాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలోచన లోపల పాల్గొంటారు. అలానే ఒక దుర్వార్త అంటే ఒక చెడ్డ వార్త వినేటట్టుగా మాత్రం ఈ వారం కొంత గోచరమవుతున్నాయి. కాకపోతే మీ కుటుంబ పరంగా మాత్రం చాలా సంతోషంగా, ఆనందంగా ఉండేటువంటి వారం అని చెప్పవచ్చు. ఈ వారంలో మీకు అన్ని శుభ పరిణామాలే, కొంతమేరకు దుర్వార్త తప్ప. ఈ వారమంతా మీరు మీ ఇష్టదైవాన్ని లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఇంకా సత్ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి కొంతమేరకు గ్రహాలు మిశ్రమ ఫలితంగా మీకు కనబడుతున్నది. కనుక ఈ వారంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం విపరీతమైనటువంటి స్ట్రెస్ భరించక తప్పదు. పై అధికారులు కానివ్వండి, పది యాజమాన్యం కానివ్వండి, లేదా మీరు వృత్తిలో లేదా వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా వాటిలో కూడా మీకు ఎక్కువగా బరువు పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక మీరు కొంత సమయస్ఫూర్తితోని మీరు మనసు పెట్టి, లగ్నం పెట్టి దాన్ని సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే దాన్ని అధిగమించేటట్టుగా గోచరమవుతున్నాయి. మీ పిల్లలకు మంచి సదుపాయాలు లేదా మంచి సీట్లు ఇచ్చేటట్టుగా మీరు దాన్ని ఎక్కువగా వ్యవహరిస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆలోచనలు వారి చుట్టే మీకు తిరుగుతుండేటట్టుగా వ్యవహారం ఉంటుంది. మీ కుటుంబంలో మీ భర్త లేదా భార్య మీ కుటుంబంలో కొంత మనస్పర్ధలు లేదా ఒక విషయంలో ఏకాభిప్రాయం లేక ఎక్కువగా ఆలోచనలతో ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నది. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల లేదా అమ్మకం విషయం లోపల కొంత పోస్ట్ పోన్ చేయండి, లేదా అగ్రిమెంట్లు కానివ్వండి,
లేదా సంతకాలం జామీన్లు ఇవ్వకండి. దానిలో ఒకవేళ ఇస్తే మాత్రం మీరు దానిలో ఇరికేటట్టుగా మీకు మీద పడేటట్టుగా ఉంటుంది. కనుక అది జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకు తగినటువంటి సలహా ఇవ్వడమైనది. అట్లానే మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగులు అనుకోండి, మీ తోటి పనిచేసేవారు మీకు కొంత మేరకు మంచి అనుకూలంగా ఉంటారు, తోడ్పాటుగా ఉంటారు. వారు మీ పని భారాన్ని కూడా స్వీకరించి కొంత మీకు సహాయకారిగా ఉంటారు, వారిని నమ్మవచ్చు. అలానే పై అధికారుల మెప్పు కొరకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండగా ఒక చివాట్లో మాటలు పడేటట్టుగా వ్యవహారం నడిచేటట్టుగా ఉంటుంది. కనుక వాటిల్లో కూడా మీరు సమయస్ఫూర్తితోని వ్యవహరించాలి. ధనాదాయం పెరిగేటట్టుగా మీరు ప్రయత్నిస్తుంటారు. కాకపోతే ఎప్పుడో మీరు చేసుకున్నటువంటి దరఖాస్తు అనుకోండి, ఆగిపోయినటువంటి డబ్బులు, ఆగిపోయినటువంటి కోర్టు కేసు చిక్కులు అనుకోండి, ముడివిడి దాని నుంచి మీరు ఈ వారం సంతోషంగా లాస్ట్లో ఉంటారని చెప్పి చివరిలో మీకు తప్పకుండా కొంత మేరకు లాభసాటిగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, సుందరాకాండ పారాయణము చేయండి, తప్పకుండా కొంత సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారంలో శుక్రుడు కొంత మేరకు అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలు కొంత అనుకూలంగా లేవు. కనుక మీరు ఎక్కువగా శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా స్ట్రెస్ పొందక తప్పదు. మీ పనులు కొంచెం జాప్యం మీద కొంచెం స్లోగా జరుగుతాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ ఇంకా ఆగడం జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఈ పనిలో ఈ వారం తప్పకుండా నెరవేరుతుంది అని. ఈ ఎక్స్పెక్ట్ చేసిన పనులు మాత్రం కొంత పెండింగ్ పడేటట్టుగా ఉంటాయి. జాప్యం మీద అంటే స్లోగా పనులు నడిచేటట్టుగా ఉంటాయి. మీ పిల్లలు వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉండవు. వాటితో మీరు కొంత చంచలంగా మనసు ఉండేటట్టుగా ఉంటుంది. మీ పిల్లల వ్యవహారాల లోపల మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారికి సంబంధించినటువంటి విషయాలు వారికి కూడా అనుకూలంగా జరగవు. దాటితోని మీరు ఎక్కువగా ఆలోచనలో పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కాకపోతే డబ్బు సమయానుకూలంగా చేతికి అందుతుంది. మీరు ఎప్పటి నుంచో కొన్నటువంటి ఆస్తులు లేదా మీకు కొన్నటువంటి ఇల్లు అనుకోండి, వాటికి మంచి గుర్తింపు లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల ఇంకా కొనుగోలు విషయం లోపల ఆలోచనలతోని ఉంటారు. బంగారం లేదా విలువగల వస్తువులను కొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు ఇలాగా ఈ విషయాల లోపల కంప్యూటరు మరియు ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు మాత్రం కొనుగోలు చేస్తారనేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్థిరాస్తులు అమ్మకాలు లేదా కొనుగోలు విషయం లోపల కొంత జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు చేతికి అందుతాయి. కాకపోతే ఈ డబ్బులు వెచ్చిచ్చేటట్టుకు మీరు ప్లాటో లేదా స్థిరాస్తులు కొనడం కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. కొంతమేరకు దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేస్తే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. చిన్న అనారోగ్య బాధలు తప్పవు. ఉదరంకు సంబంధించినది లేదా రక్తంకు సంబంధించినది, కాళ్లకు సంబంధించినటువంటి బాధలు చిన్న అనారోగ్య బాధలు ఉంటాయి. కనుక ఈ వారం కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. మీ దైవాన్ని నమ్మండి. మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా శివారాధన, శివునికి అభిషేకం అటువంటి చేయండి. శనికి సంబంధించిన స్తోత్రాన్ని పఠించండి. మీకు ఏలినాడు శని కొంత బాధ మేరకు కూడా ఉంటుంది. కనుక మీరు ఈ విషయాల లోపల దైవానుగ్రహం కొరకు ఎక్కువగా మీరు శ్రమ చేయండి. దైవం మీకు ఆనుకూల్యత లభిస్తుందని చెప్పి తెలియజేయడమైనది. స్వస్తి.